నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ కూడా మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 25. ఇంకా కథలోకి వెళ్తే, కరెంట్ పోయింది. నువ్వు బెడ్ మీదనే ఉండు, నేను క్యాండిల్ తీసుకొస్తా అని సుప్రజ హాల్లోకి వెళ్ళింది. కృతి బోర్లా పడుకుని రిషి ఇచ్చిన ఫోన్ చూస్తోంది. రూమ్లో క్యాండిల్ వెలుగొచ్చింది. అంతే, ఎవరో తన నడుమును చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు. రిషి అంది కృతి. ఎలా కనిపెట్టావు చిన్ను అని అడిగాడు రిషి. ఇలాంటి పనులు నువ్వు మాత్రమే చేస్తావు కాబట్టి అంది కృతి. రిషి కృతిని తన వైపు తిప్పుకుని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నాడు. కృతి బెడ్ మీద నుంచి లేచి అక్క అని అరిచింది. మీ అక్కనే నన్ను పంపింది. కాదు పంపేలా చేశా అన్నాడు రిషి. రిషి వచ్చావు, చెప్పావు, ఇంక వెళ్ళు అంది కృతి. ఏంటి చిన్ను అంత తొందర అన్నాడు రిషి. రిషి కరెంట్ వస్తే బాగోదు, నువ్వు వెళ్ళు. కరెంట్ నేను చెప్పే వరకు రాదు. అంటే నువ్వు ప్లాన్ వేసి? అవును. ఆ మాట కృతి తలగొట్టుకుంటూ బెడ్ మీద కూర్చుంది. రిషి వచ్చి తన పక్కనే కూర్చుని ఇంతకీ నా గిఫ్ట్ ఎలా ఉంది అని అడిగాడు. చాలా అంటే చాలా బాగుంది. అభి కూడా ఫోన్ తెచ్చాడు గిఫ్ట్గా. నువ్వు చెప్పలేదా నాకు ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నానని అని అడిగింది కృతి. నేను చెప్పలేదు, పాపం వాడికి తెలియక కొనుంటాడన్నాడు రిషి. నేను అదే అనుకుంటున్నాను. కానీ నువ్వెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు అని అడిగింది కృతి. నువ్వు ఫోన్ చేసి రావద్దంటావని అన్నాడు కన్నకొడుతూ రిషి. అనుకున్నాను. సరే, లెటర్ చదివావా? ఏమనిపించింది? ఈ యాటిట్యూడ్ గారికి ఇంత సీన్ ఉందా అని అనిపించింది అంది నవ్వుతూ కృతి. రిషి తన దగ్గరికి లాక్కుని జుట్టు సవరిస్తూ, చిన్ను నీ దగ్గర ఎప్పుడైనా నా యాటిట్యూడ్ చూపించానా అని అడిగాడు రిషి. బాబు రిషి, మరి ప్రెజెంట్లో కేవలం తన మీదే ఎందుకంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు మరి? రిషి అడిగిన మాటకి కృతి లేదని సమాధానం చెప్పింది. రిషి కృతిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ కృతి నడుమే చేయి పెట్టాడు. అంతే, కృతికి గుండె వేగం పెరిగి, రిషి ప్లీజ్ వదులు, నాకు టెన్షన్గా ఉందంది. అంటూ తన పెదవులను అందుకున్నాడు రిషి. 2 నిమిషాల తర్వాత వదిలి తను హక్ చేసుకుని, ఇవాళంతా నీతో ఉందామని ప్లాన్ వేసుకుంటే ఈ బాబు వచ్చి అంతా చెడగొట్టాడన్నాడు. కృతి రిషిని తోసి వెళ్ళిపోతుంటే, ఏంటి చిన్ను నీకోసం ఇంత రిస్క్ చేస్తే వెళ్ళిపోతున్నావు అంటూ తన గోడ కానించి లాక్ చేశాడు. కృతికి దగ్గరగా వచ్చి, సరే నేను ఒకటి అడుగుతాను, అది ఇస్తే వెళ్ళిపోతానన్నాడు. ఏంటది అంది కృతి. కృతి చెవిలో ఒక్కసారి అంటూ ఏదో అడిగాడు రిషి. అది విన్న కృతి, రే ఇడియట్, మర్యాదగా వెళ్తావా లేదా అంది. నేను అడిగింది ఇవ్వు, వెళ్తాను అన్నాడు రిషి. అది నెక్స్ట్ బర్త్డే ప్లాన్ చేసుకుందాం, ప్రస్తుతానికి ఇలా కానిద్దాం. కానీ నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అంది కృతి. ఆ మాటకి రిషి నవ్వుతూ, లిమిట్స్ లేనివాడే రిషి అన్నాడు. సరే ఇంక వెళ్ళు అంది కృతి. అబ్బబ్బా ఏంటే నువ్వు వచ్చిన మొదలు వెళ్ళు అంటావు, కానీ కనీసం ఒక్కసారైనా ఉండు అన్నావా అని అడిగాడు రిషి. అవును మరి, నువ్వు ధైర్యంగా ఇంటి ఎంట్రన్స్లో నుండి వచ్చావు, అది కూడా అందరి ముందు డే టైంలో అని నవ్వింది కృతి. ఏంటి ఎగతాళి చేస్తున్నావా, లేకపోతే నా ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నావా అంటూ మెడ మీద ముద్దు పెట్టాడు రిషి. కృతి ఎంత తోస్తున్నా నవ్వుతూ మొహమంతా ముద్దులు పెట్టేస్తున్నాడు. ఏమైంది రిషి నీకు వేళ, మరి టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది కృతి. నిన్నటి వరకు ఏం కాలేదు, కానీ ఎప్పుడైతే నీ అనండని చూశానో అప్పటి నుండి పిచ్చివాడిని అయ్యానన్నాడు రిషి. ఏంటి ఎనండనా అంటే అని అడిగింది కృతి. నడుము నాభి, ఒక్కసారి నడుము చూపిస్తే వెళ్తా అన్నాడు రిషి. దాంతో కృతి, హే నీకేమైనా పిచ్చా, చీకట్లో నీకేం కనిపించి చేస్తుంది, అయినా నేను నైట్ డ్రెస్లో ఉన్నానంది. షర్ట్ కొంచెం పైకి జరుపు, నా పాటలు నేను పడతానన్నాడు రిషి. దాంతో కృతి, లాభం లేదు, వీడు మరీ రెచ్చిపోతున్నాడు, ప్రస్తుతానికి ఏదో ఒకటి చేసి ముందు పంపిస్తే రేపటి నుంచి ఒంటరిగా కలవని వీడిని అనుకుని, అసలు ఇలా కూడా అడుగుతారా, నడుము చూసేదేంట్రా అని అడిగింది కృతి. నా లవర్ నా ఇష్టం, చూపిస్తావా లేదా అని అడిగాడు రిషి.
ఏంట్రా బెదిరిస్తున్నావు? చూపించను. అయితే ఏంటి ఇప్పుడు అంటూ రిషిని బలంగా కిందకు తోసింది. రిషి ఇదే ఛాన్స్ అనుకుని కావాలని కింద పడి అబ్బా అని అరిచాడు. దాంతో కృతి కంగారుగా ఏమైంది రిషి, సారీ అంటూ దగ్గరికి వెళ్ళి రిషిని చూద్దామని సెల్లో టార్చ్ ఆన్ చేసింది. రిషి మోచేయి రుద్దుకుంటూ చూడు దెబ్బ అన్నాడు. కృతి తన పక్కనే కూర్చుని ఏది ఎక్కడా అని అడిగింది. రిషి సెల్ ఆక్కుని కృతి షర్ట్ కొంచెం పైకెత్తి నడుము చూసి ఇక్కడ అంటూ ఆగిపోయాడు. ఇది ఊహించని కృతి సెల్ ఆఫ్ చేసి సరే చూసావుగా, ఇంక వెళ్ళరా బాబు, అర్ధరాత్రి మధ్యలో దొరవేంట్రా నాకు అంది. కానీ రిషి నో సౌండ్. కృతి సెల్లో మళ్ళీ టార్చ్ ఆన్ చేసి రిషి ఫేస్ మీద ఫోకస్ చేసింది. రిషి అలా ఫ్రీజ్ అయి ఉన్నాడు. కృతి రిషి డిప్ప మీద ఒక్కటి చేసింది. దెబ్బకి రిషి లేచి సరే నేను ఇంకా వెళ్తానంటూ బయటకు వెళ్ళిపోయాడు. కృతి డోర్ క్లోజ్ చేసి సుప్రజ దగ్గరకు వచ్చి అక్క ఏంటి నువ్వు కూడా రిషితో కలిసిలా, ఇదేం బాగోలేదంది కృతి. సుప్రజ రిషికి కాల్ చేసి మరిది గారు మీరు కరెంట్ ఇప్పిస్తే నేను నోట్స్ రాసుకోవాలంది. 3 నిమిషాల కరెంట్ వచ్చింది. ఇంతలో మళ్ళీ కృతి మాట్లాడుతూ నిన్నే అక్క, రిషికి ఎందుకు హెల్ప్ చేసావు, అసలు తనే టైంలో రావడం ఎంత రిస్కో నీకు తెలియదా అని అడిగింది కృతి. కృతి మాటలకు సుప్రజ మాట్లాడుతూ నువ్వు మరీను ఏదో నీ బర్త్డే అంటే ఓకే అన్నా, అయినా తను రోజు ఏం రాడుగా, తన లిమిట్స్ తనకు తెలుసు అంది సుప్రజ. సుప్రజ మాటలకు కృతి కోపంగా లిమిట్స్ వాడికి, ఇప్పుడు ఏమన్నాడో తెలుసా, వాడు లిమిట్స్ లేనివాడే రిషి అంట అంది కృతి. కృతి మాటలకు సుప్రజ నవ్వి అలా అన్నాడా, హౌ ఫన్నీ అనేసి తన నోట్స్ రాసుకోవడంలో బిజీ అయింది. ఇంతలో కృతి ఫోన్కి మెసేజ్ వచ్చింది. చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసనే పడుతున్నా అని సాంగ్ లిరిక్స్ పంపాడు రిషి. కానీ కృతి ఏం రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ మెసేజ్ చిన్ను నువ్వు మోయలేకపోతే నాకు ఇస్తే నేను మోస్తాను అంటూ. రే ఏమైంది నీకు అని అడిగింది కృతి. అదేనే నీ నడుము అన్నాడు రిషి. రిషి ఇంకా ఆపు, వాగుడు కట్టుబెట్టి పడుకో అంటూ ఫోన్ సైలెంట్లో పెట్టి నిద్రపోయింది కృతి. ఒకరోజు రిషి పనిచేసే బేకరీలో రాత్రి 7:30 అయింది. రిషి ఏదో వర్క్లో ఉన్నాడు. బేకరీ ముందు 2 పెద్ద పెద్ద కార్లు వచ్చి ఆగాయి. వాటిలో నుండి కొంతమంది స్టూడెంట్స్ దిగారు. లోపలికి వచ్చి కూర్చుని ఎవరిక్కడా అని అరిచారు. ఒకతను వెళ్ళి చెప్పండి సార్ ఏం కావాలని అడిగాడు. ఆ వచ్చిన వాళ్ళు ఒకడు వినయ్. తను ముందు 2 కేజీల బర్త్డే కేక్ ఫ్రెష్గా తయారు చేసి తీసుకురా అన్నాడు. సార్ ఇప్పుడు రెడీగానే ఉన్నాయి, అవి ఇవాల్టివే, మీరు ఏ ఫ్లేవరో చెప్తే తెస్తానన్నాడు అతను. ఆ మాటకి వినయ్ నీకు చెప్పింది అర్థం కాలేదా, నాకు ఇప్పటికిప్పుడు చేసింది కావాలి, వెళ్ళు అని గట్టిగా అరిచాడు. ఆ సౌండ్కి మన రిషిబాబు సంఖ్య తిరిగింది. ఆ బేకరీ అబ్బాయితో ఏంటి ఏమైంది అని అడిగాడు వచ్చి. అప్పుడు వినయ్ రిషిని చూసి నువ్వా ఇక్కడ అన్నాడు. నేను ఇక్కడ పనిచేస్తున్నా అన్నాడు రిషి. వినయ్ లేచి తన ఫ్రెండ్స్ అందరితో హే ఫ్రెండ్స్ వీణ్ణి గుర్తుపట్టారా, ఆ రోజు కాలేజీలో నన్ను కొట్టాడు అన్నాడు వినయ్. వినయ్తో వచ్చిన వాళ్ళలో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళలో 3 అమ్మాయిలు ఆ రోజు రిష్కి పడిపోయారు. వినయ్ అడిగిన మాటకి వినయ్ ఫ్రెండ్స్ ఎస్ ఎందుకు గుర్తుపట్టలేదు అన్నారు. వినయ్ రిషితో రేయ్ ఈ బేకరీ అవుద్దో తెలుసా అనగానే మా ఓనర్ది అన్నాడు రిషి. అవునా మీ ఓనర్ ఎవడో తెలుసా, మా టెనెంట్ అన్నాడు వినయ్. ఇంతకీ మీకు ఏం కావాలి అని అడిగాడు రిషి. వాడికి చెప్పాం వెళ్ళి కనుక్కొని తీసుకురా అని వినయ్ అనగానే తన ఫ్రెండ్స్ అందరూ విజిల్స్ వేశారు. రిషి అతను పక్కకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారో కనుక్కొని వాళ్ళ ఓనర్కి కాల్ చేసి విషయం చెప్పాడు. అదంతా విన్న వాళ్ళ ఓనర్ సరే ఫ్రెష్గా చేసి ఇవ్వండి నేను వస్తున్నాను ఫోన్ పెట్టేశాడు. కేక్ రెడీ అవుతోంది. వీళ్ళ పాటలు గొడవ ఎక్కువయ్యాయి. రిషికి అర్థమైంది వాళ్ళు తన ఆట ఆడుకుంటారని. కాసేపట్లో కేక్ వచ్చింది. వినయ్ దాన్ని ఒక టేబుల్ మీద పెట్టమన్నాడు. అతను పెట్టబోతుంటే ఆగాగు అంటూ రిషిని పిలిచి ఏయ్ యూ ఈ టేబుల్ క్లీన్ చేయి, చూడెంత డర్టీగా ఉందో అన్నాడు. ఆ మాటకి రిషి ఆ టేబుల్ చూసి బాగానే ఉందిగా అన్నాడు.
దాంతో వినయ్ ఆ బేకరీ డస్ట్బిన్లోని చెత్తను తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పోసి ఇప్పుడు చేయి అన్నాడు. రిషి ఏం మాట్లాడకుండా క్లీన్ చేశాడు. అప్పుడే ఓనర్ వచ్చాడు. ఈ వినయ్ తన ఫ్రెండ్స్ బర్త్డే ఎవరిదైనా కూడా వాళ్ళని ఇక్కడికే తీసుకొస్తాడు. తినేది తక్కువ, బిల్ చాలా అవుతుంది. కానీ అదేం పట్టించుకోకుండా ఎంతైతే అంత ఓనర్కి ఇచ్చి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు వస్తే ఓనర్కి పండగ. అదీ కాక వినయ్ చెప్పినట్లుగా అతని ఇంటి ఓనర్స్ వినయ్ వాళ్ళు, అందుకే కాకా పడుతుంటాడు. రిషి టేబుల్ క్లీన్ చేసి పక్కకు వెళ్ళాడు. వినయ్ వాళ్ళు కేక్ కటింగ్ అయ్యాక ఒకరికొకరు కేక్ రాసుకున్నారు. ఆ ఓనర్ కూడా రాశాడు వినయ్. అతని హిహి అంటూ పళ్ళు కిలించాడు. వినయ్ రిషి దగ్గరకు వచ్చి తనకి చాలా క్రీమ్ రాసేశాడు. దాంతో రిషికి తిక్కలేచింది. ఏంట్రా ఇది అని అరిచాడు. వినయ్ ఆ ఓనర్ దగ్గరకు వెళ్ళి, చూడు అంకుల్, అతని కేక్ పూస్తే ఎలా అరుస్తున్నాడో అన్నాడు. దాంతో ఓనర్ రిషి దగ్గరికి వచ్చి, నాకు కూడా పూసేశాడు కదా, నేను ఏమైనా అన్నానా? వెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకునిరా, ఆర్డర్ ఇస్తారు, తీసుకోవాలన్నాడు. దాంతో రిషి ఇంకా చేసేదేం లేక ఫేస్ క్లీన్ చేసుకొచ్చాడు. వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం, ఓనర్ అదంతా రిషికి ఇచ్చి, చూడు రిషి, వాళ్ళు అన్నీ చెప్పినవి తినరు పెట్టరు. నువ్వేం చేస్తావంటే అన్ని ఐటమ్స్ కనీసం 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి బిల్ ప్రిపేర్ చేయన్నాడు. దాంతో రిషి ఏం మాట్లాడకుండా అతను చెప్పినట్లుగా చేశాడు. అక్కడ బేకరీ అబ్బాయి ఒకరు సర్వ్ చేయబోతే రిషిని వచ్చి సర్వ్ చేయమన్నాడు వినయ్. ఓనర్ కూడా వెళ్ళమని సైగ చేయడంతో రిషి వచ్చి అందరికీ సర్వ్ చేశాడు. వినయ్కి రిషి అంటే మామూలు కోపం కాదు. అందుకే రిషి సర్వ్ చేస్తుంటే కావాలనే సాసును తన ప్యాంట్ మీద ఉంపుకొని, యూ ఇడియట్, కళ్ళు కనిపించడం లేదా అంటూ రిషి చెంప మీదకి చేయి వేయబోయాడు. కానీ రిషి ఆ చేతిని మధ్యలోనే గట్టిగా పట్టుకుని వినయ్ని ముందుకు లాగాడు. చేయి వెనక్కి విరిచి వెళ్ళిపెట్టాడు. వినయ్ నొప్పితో వదులు అని అరుస్తున్నా కూడా వదలడం లేదు. ఇంతలో ఓనర్ వచ్చి, ఏ రిషి, ఏంటి వదులు అంటూ రిషి చేతిని లాగాడు. కానీ రిషి ఇంకా టైట్ చేసి, ఇప్పుడు చెప్పువే, సాస్ నువ్వు పంపుకున్నావా లేక నేనా అన్నాడు. ఇది జరుగుతున్నా వినయ్ ఫ్రెండ్స్ నుండి ఒక్కడు కూడా కాపాడడానికి రావడం లేదు. వాళ్ళందరికీ రిషి చేతి దెబ్బలు బాగా గుర్తున్నాయి. ఇంతలో వినయ్, నువ్వే అన్నాడు. ఆ మాటకి రిషి వినయ్ కాలర్ పట్టుకుని గట్టిగా తోశాడు. ఆ ఓనర్ ఇదంతా చూసి రిషితో, యూ, మా ఓనర్ గారు అబ్బాయినే కొడతావా? నేను ఇప్పుడే జాబ్లోని తీసేశాను, గెట్ అవుట్ అన్నాడు. దాంతో రిషి తన మనసులో, 10 నిమిషాల్లో నీ చేతే మళ్ళీ రా అనిపించకపోతే నా పేరు రిష్విక్కే కాదనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. వినయ్ పైకి లేచి తన ఫ్రెండ్స్తో బయటకు వచ్చాడు, ఏదో ఘన సాధించినట్లుగా. అందరూ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ లైన్ చివరికి వెళ్ళేసరికి రిషి ఒక దుడ్డుగారు పట్టుకుని రెడీగా ఉన్నాడు. రిషిని చూసిన వినయ్ తన కారును ఫాస్ట్గా పోనిచ్చాడు రిషిని ఢీ కొట్టడానికి. దాంతో రిషి పక్కకు జరిగి తన చేతిలోని దుడ్డుకర్రను కార్ టైర్ మీద ఫోర్స్గా విసిరేశాడు. అంతే, కారు అక్కడున్న స్తంభాన్ని గుద్దుకుని ఆగింది. అందరూ కిందకి దిగి పరిగెత్తారు, రిషికి దొరికితే పెళ్లి జరగడం ఖాయమని. దాంతో రిషి వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఆ కర్ర తీసుకుని దొరికిన వాళ్ళు దొరికినట్లుగా కొట్టేస్తున్నాడు. దాంతో వాళ్ళు ఆగి, మేమేం చేయలేదు, చేసిందంతా వినయ్ అంటూ అక్కడే కూర్చున్నారు. వినయ్ కూడా భయపడి ఆగాడు. ఇంతలో రిషి వచ్చి, ఏంట్రా నువ్వు నీ చచ్చు తెలివితేటలు, కొంచెం అప్డేట్ అవ్వు. ఇంకా సాస్ పోసుకోవడం, నా జాబ్ తీయించడం ఇలా కాదు, కానీ ఆ ఓనర్కి కాల్ చేసి నన్ను తిరిగి చేర్చుకోమను, లేదంటే అంటూ వినయ్ చెంప మీద ఫట్మని ఒక్కడు పీకాడు. అయినా కూడా వినయ్ ఫోన్ చేయలేదు. దాంతో రిషి, సరే నీ కర్మ అంటూ ఫోన్ తీసి వీడియో చూపించాడు. అందులో వినయ్ వచ్చిన దగ్గర నుండి బయటకు వెళ్లే వరకు జరిగిందంతా రికార్డ్ అయింది. నువ్వు కానీ ఇప్పుడు కానీ ఫోన్ చేయకపోతే ఈ రికార్డ్ నిమిషాల్లో అన్ని ఛానల్స్కి, మీ నాన్నకి, మీ కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ సెండ్ చేస్తానన్నాడు రిషి. ఆ మాటకి వినయ్ తగ్గి ఆ ఓనర్ కాల్ చేశాడు. అతను లిఫ్ట్ చేయగానే, అంకుల్ మీకు 5 నిమిషాల టైం, ఇందాక జాబ్లో నుండి తీసిన అబ్బాయిని మళ్ళీ చేర్చుకోండి అన్నాడు. వినయ్ మాటలకు ఓనర్, ఎందుకు బాబు అని అడగగానే, ఇంకో ప్రశ్న వస్తే మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందని కాల్ కట్ చేశాడు వినయ్. వినయ్ కాల్ కట్ అయిన నిమిషం తర్వాత రిషి సెల్ రింగ్ అయింది. ఆ ఓనర్ మాట్లాడుతూ, సారీ రిషి, ఇందాక చెత్తవేదో మాటలు విని నేను జాబ్లోనే తీసేశాను, నువ్వు తిరిగిరా అన్నాడు అతను. దాంతో రిషి, కుదరదండి, మీ ఇష్టానికి మీరు తీయడం, మళ్ళీ రమ్మండం అన్నాడు రిషి. దాంతో ఆయన,
ఇంకెప్పుడు అలా అన్నాం. ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో ఈ నెల నుంచి అనగానే రిషి సరే అని ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ కిషోర్ పేపర్ చూసాడా లేదా? అలాగే ఆయనకి రిషి అంటే ఎందుకంత కోపం? అసలు ఆయన మనసులో ఏముంది? ఇవన్నీ కూడా మనకి స్టోరీ క్లైమాక్స్లో తెలుస్తాయి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.